వెల్కమ్ టు వార్త. నేను దేవా. నేడు బీజేపీలో సినీ నటి ఆమని గారు జాయిన్ అయ్యారు. ప్రస్తుతం మనతో పాటు ఆమని గారు ఉన్నారు. చెప్పండి మేడం, మీరు ఏ ఉద్దేశంతో బీజేపీలో జాయిన్ అయ్యారు? ప్రజలకి మంచి చేయాలి, మంచి మంచి పనులు చేయాలి, సేవ చేయాలి, వీలైనంత వరకు నా వల్ల అయిన మంచి పనులు చేయాలని. అంటే తెలంగాణలో మోడీ ప్రభుత్వం అంటే బీజేపీ ప్రభుత్వం నచ్చి జాయిన్ అయ్యారా, లేదా ఏదైనా రాజకీయ లబ్ధి కోసం జాయిన్ అయ్యారా? అబ్జల్యూట్లీ ప్రభుత్వం నచ్చి, ఆయన చేస్తున్న మంచి పనులు నచ్చి, నేను కూడా స్పందించి నేను ఇన్స్పైర్ అయ్యే చేరాను. అంటే తెలంగాణలో ఇప్పటికే బీఆర్ఎస్ అయితేనేమి, కాంగ్రెస్ అయితేనేమి అధికారంలో ఉన్నాయి కదా, వాటన్నింటినీ కాదని బీజేపీలో చేరడానికి గల ప్రధాన కారణం ఏంటి? ప్రధాన కారణం అదే ఇందాకే చెప్పాను కదా, మోదీ గారు. బికాస్ ఆఫ్ మోదీ గారు ఆయన చేస్తున్న మంచి పనులు, ఆయన ఉన్న ఆయనకున్న ఒక ధైర్యం, పవర్ అన్నీ నాకు ఇన్స్పైర్ అయ్యింది. సో అన్నీ ఆయన అడుగుజాడలో నేను నడవాలి. ఆయన చేస్తున్న ఒక మంచి పనులు వీలైనంత వరకు నేను చేయాలని ఒక. రాజకీయాల్లో ఎవరిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్ళనున్నారు? మోదీ గారు. ఫ్యూచర్లో మీరు చేసే సేవలకు మెచ్చి ఒకవేళ ఏ ఎమ్మెల్యే టికెట్ అయినా ఇస్తే ఎక్కడి నుంచి పోటీ చేయదలుచుకున్నారు? అది ఇంకా నేనేమి చేయండి, మనకు కార్యకర్తగా నాకు పార్టీలో ఏం చెప్తారో ఆ పనులన్నీ నేను చేస్తాను. చూశారు కదా, కార్యకర్తగా ఎక్కడి నుంచి పోటీ చేయమన్నా కూడా చేస్తానని అయితే మాత్రం సినీ నటి ఆమని గారు చెప్పుకొచ్చారు. అదేవిధంగా అంటే మోడీ ప్రభుత్వం, అలాగే కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నచ్చే తను మాత్రం ఎటువంటి లాభం ఆశించకుండా బీజేపీలో జాయిన్ అయినట్టు కూడా సినీ నటి ఆమని గారు చెప్పుకొచ్చారు. కానీ కార్తీక్తో దేవా, వార్త, హైదరాబాద్.